ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక దీక్షితులు గారు అయితే జయదేవ్తో మిత్రకు ప్రాణగండం రాబోతుంది, మిత్రను జాగ్రత్తగా చూసుకోవాలి, ప్రయాణాలు చేసిన పోట్లాట్లకు వెళ్ళిన మిత్ర ప్రాణాలు పోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అని జయదేవ్కి చెప్పడంతో జయదేవ్ హుటాహుటిన లక్ష్మి వాళ్ళ ఊరికైతే వచ్చేస్తారు. ఇక వెంటనే లక్ష్మితోటి, అమ్మ మిత్రకి గండాలు ఉన్నాయని దీక్షితులు చెప్పారు, మనం ఈ ఊరి నుంచి అర్జెంటుగా వెళ్ళిపోవాలి, పదమ్మ వెళ్ళిపోదాం అని అనగానే ఊరు అందరూ కూడా పూజను పెట్టుకున్నారు మావయ్య గారు, పసుపు కుంకుమ చీర గాజులు సార ఇచ్చి పంపిస్తాము అన్నారు. ఆ పూజని అర్ధాంతరంగా ఆపేసేసి మిత్రగారిని తీసుకొని వెళ్తే ఇంకా మనసుకు ప్రశాంతత అనేదే ఉండదు, కాబట్టి పూజను త్వరగా ముగించుకొని మేము వెంటనే వచ్చేస్తాం అని అనగానే, అలా అయితే ఇక మిత్రకేం చెప్దామమ్మా అని అనగానే, ఇది ఆడవాళ్ళ పూజ కాబట్టి మీరెవరూ రావద్దు, ఇంట్లోనే ఉండమని చెప్తాను అని అనగానే, సరే అయితే నేను కూడా ఏదో ఒకలా కవర్ చేస్తాను అని చెప్పేసి జయదేవ్ అయితే అంటాడు. ఇక వెంటనే మిత్ర, నేను రెడీ, అందరూ రెడీనా, త్వరగా ఊర్లోకి గుడి దగ్గరికి వెళ్ళి మన ఊరు వెళ్ళాలి, త్వరగా రండి అని అంటూ ఉంటే, గుడి దగ్గరికి మీరెందుకు మిత్ర గారు, జాను, దేవయాని అత్తయ్య, మనీషా మేం వెళ్ళేసి వస్తాం అని అనగానే, అదేంటది, గుడికి మేము కూడా బయలుదేరాం కదా వదినా అని చెప్పి అనగానే, లేదు మేమే వెళ్ళేసి వచ్చేస్తాం, మనం త్వరగా మళ్ళీ ఊరు కూడా వెళ్ళిపోవాలి కదా, ఇది అందులోనూ కూడా ఆడవాళ్ళ పూజ అని చెప్పేసేసి లక్ష్మి చెప్పంగానే సరే అని చెప్పేసి లక్ష్మి వాళ్ళు పూజ దగ్గరకైతే వెళ్ళిపోతారు. ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా లక్ష్మికి జానుకి ఇక బొట్టు అలానే ఇక గాజులు అన్నీ కూడా ఇచ్చి చీర సారే అయితే పెట్టడం అయితే జరుగుతుంది. ఇక వెంటనే లక్ష్మీ జాను ఇద్దరు కూడా ఆ అమ్మవారి చుట్టూతా కూడా ప్రదక్షిణాలు చేయమని చెప్పేసి అనగానే ఇక అమ్మవారికి ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. అయితే ఇక ఇదిలా ఉండగా, డాడ్ నీ ముఖంలో ఎందుకో కంగారు కనిపిస్తుంది, ఏం జరుగుతుందో నాకు అర్థం కావటం లేదు, నాకు మళ్ళీ గండాలు వచ్చినట్టు ఏమైనా దీక్షితులు గారు చెప్పారా ఏంటి, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు డాడ్ అని చెప్పి అనగానే, అవును మిత్ర, అందుకోసమే నిన్ను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళనివ్వకోకుండా నీకు కాపలా ఉండి లక్ష్మి మాత్రమే గుడికైతే వెళ్ళింది అని అనగానే, ఏంటి డాడ్ ఇలా చేశావు, ఇక ఆ నరసింహులు జైలుకి వెళ్ళడని ఊరుకున్నాం, కానీ తనకు పీకల్లోతు లక్ష్మి మీదే కోపం ఉంది, నేను కూడా లక్ష్మితో పాటు గుడికి వెళ్తే లక్ష్మికి ఏమీ కాకుండా కాపాడుకునేవాడిని కదా అని అనగానే, అయ్యో పిచ్చిమిత్ర, ఆపద వచ్చింది లక్ష్మికి కాదు, గండాలు వస్తున్నది నీకు, అందుకోసం నువ్వు మాత్రమే ఇక రక్షణగా ఇంట్లో ఉండవలసిందే అని చెప్పి అంటూ ఉంటే, ఈ లోపల నరసింహులు లక్ష్మికి గుడికి వెళ్ళిపోతుంది, మిత్రని ఒంటరిగా అయితే చంపేసేసి నాకు గుడ్ న్యూస్ చెప్పండి, మీకు కావాల్సినంత ఇస్తాను, నా ఫ్యాక్టరీ ఎలాగో ఆగిపోయింది కదా, నా ఫ్యాక్టరీకి పెట్టవలసిన పెట్టుబడి మొత్తం కూడా ఈ చావుకి ఇచ్చేస్తాను అన్నంత ఇదిగా గట్టిగా చెప్పడంతో రౌడీలు రెచ్చిపోతూ ఉంటారు. ఇక తలుపులన్నీ వేసుకున్న ఇంటి ముందు ఉన్న పాలేళ్లను కొట్టేసేసి తలుపులు టకా టకా కొడుతూ ఉంటారు. ఇక మిత్ర వాళ్ళు ఏమో, డాడ్ నిజంగానే అనుకున్నట్టే జరిగింది, తలుపులు తీద్దాం పదండి డాడ్ అని అనగానే, వద్దు మిత్ర, వాళ్ళతో మనకెందుకు అని చెప్పేసి గెడలన్నీ కూడా పెట్టేసేసి లోపలికి రానివ్వకుండా అడ్డుపడుతూ ఉంటే చివరాఖరకు వాళ్ళు వచ్చేసేసి తలుపులు పగల కొట్టడం అయితే జరుగుతుంది. ఇక వివేక్ తల మీద కొట్టడంతో హఠాత్తుగా వివేక్ అయితే స్పృహ లేకుండా కింద అయితే పడిపోతాడు. ఇక వెంటనే మిత్ర మీదకి వస్తూ ఉంటే మిత్ర వాళ్ళందరితో కూడా కలిపి ఫైట్ అయితే చేస్తూ ఉంటాడు. ఇక వెంటనే, నా కొడుకుని ఏమీ చెయ్యొద్దు, మీకు పుణ్యం ఉంటుంది అని జయదేవ్ మొక్కుకున్నా కూడా ఆ రౌడీలు వెనుకోకుండా మిత్ర మీదకే కత్తులు బ్యాటులు అన్నీ కూడా పట్టుకొని రావటూ ఉండటంతో మిత్ర వాళ్ళందరికీ కూడా చితక్ కొట్టేస్తాడు. చితక్ కొట్టేసిన తర్వాత ఇక పిల్లల్ని, జయదేవ్ని, వివేక్ని అందరినీ ఒక రూమ్లో వేసేసి ఇక వెంటనే అక్కడ లక్ష్మి ఒంటరిగా ఉంది. ఇక వీళ్ళు ఒంటరిగా ఉన్న లక్ష్మిని, జానుని టార్గెట్ చేస్తారు. ఇక లక్ష్మి ప్రాణాలు తీయటానికైనా వీడు వెనకారడు, ఎందుకంటే ఇప్పుడు వాడు జైల్లో ఉన్నాడు కాబట్టి వాడి ఆగ్రహం అంతలా ఉంది, నేను లక్ష్మిని కాపాడుకోవటానికి వెళ్ళాలి అని చెప్పేసేసి ఇక వెంటనే మిత్ర అక్కడున్న రౌడీలందరినీ కూడా చితక్ కొట్టేస్తాడు కదా. ఇక మిత్ర స్పీడ్గా బయలుదేరుతూ పరుగున వెళ్తూ ఉంటే ఇక మిత్ర వెనకాతలే రౌడీలు వస్తూ ఉంటారు. కుప్పకూలిపోయిన రౌడీలందరూ మళ్ళీ లేచి, అరే వాడు తప్పించుకుంటున్నాడు రా, వాడు తప్పించుకుంటే అన్న చేతిలో మనకైపోతుంది, ఇక మనం వాడి ప్రాణాలు తీశామని చెప్పి అన్నకు చెప్పాలి, లెగండి అని రౌడీలందరినీ మళ్ళీ రెచ్చగొట్టి కింద పడిపోయిన వాళ్ళందరూ కూడా కాస్తి మళ్ళీ మిత్ర మీద అటాక్ అయితే జరుపుతూ ఉంటారు. ఇక మిత్ర వాళ్ళందరినీ కూడా ఫైట్ చేసుకుంటూ నియర్గా గుడి దగ్గరికి అయితే వచ్చేస్తూ ఉంటారు. ఇక
మిత్ర లక్ష్మి మన లక్ష్మీ జాను ఇద్దరు కూడా గుడి చుట్టూ తిరుగుతూ ఉంటారు కదా. ఇక అక్కడ అమ్మవారి దగ్గర హారతి తీసుకుంటూ ఉండగా హారతి ఒక్కసారిగా ఆగిపోతుంది. ఇక వెంటనే జాను లక్ష్మి ఇద్దరు కంగారు పడిపోతూ ఉంటారు. ఇదేంటి శుభమా అని హారతి ఇస్తే ఇలా జరిగింది అని చెప్పేసి ఆ అమ్మవారికి ఏ ఆపద రాకూడదని కోరుకో అమ్మ లక్ష్మి అని పంతులు గారు చెప్పంగానే ఇక లక్ష్మి అక్కడ మిత్రగారిని ఒంటరిగా వదిలిపెట్టేసి వచ్చాం. అక్కడ ఏం జరుగుతుందో ఏంటో, అసలే మిత్రగారికి గండమన్నారు. ఉదయమేమో కుంకుమభరణ చేజారిపోయింది, ఇప్పుడేమో హారతేమో ఇలా ఆరిపోయింది, నాకు చాలా భయంగా ఉంది అని చెప్పేసి మిత్ర అక్కడ ఉన్న అమ్మవారిని దండం పెట్టుకుని ఉంటూ ఉండగా అక్కడే కొంచెం దూరంలోనే ఇక మిత్ర రౌడీలు ఫైట్ చేసుకోవటం కనిపించి లక్ష్మి ఒక్కసారిగా షాక్ అయితే అయిపోతుంది. ఇక వెంటనే లక్ష్మి మిత్ర గారు అని చెప్పేసి అంటూ ఉంటుంది. లక్ష్మి వచ్చే లోపల ఒక్కసారిగా ఇక వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలతోటి మిత్ర ప్రాణాలను లక్ష్మి చూస్తూ ఉండంగానే తీసేయాలని చెప్పేసి వాళ్ళైతే ఒక్కసారిగా అటాక్ అయితే చేసేస్తారు. ఇక అందరూ కూడా అయిపోయింది, మిత్ర పరిస్థితి అయిపోయింది, మిత్ర చనిపోయాడు అని బావగారు అని చెప్పేసి జాను కూడా అరుస్తుంది. ఒక్క క్షణంలో అమ్మవారి దగ్గర ఉన్న లక్ష్మి అయితే అమాంతం కంగారు పడిపోయి అమ్మవారి దగ్గర ఉన్న లక్ష్మి మహిషాసుర మర్దినిలాగా మహంకాళమ్మ తల్లిలాగా అమ్మవారి దగ్గర ఉన్న త్రిశూలాన్ని తీసుకొని వచ్చి ఇక ఒక్కసారిగా అమ్మవారు పూనినట్టుగానే ఇక్కడ కొంచెం దూరంలో ఉన్న మిత్ర దగ్గరికి అమాంతం ఎగిరి ఇక మిత్ర మెడలో ఆ కత్తి పోటు బొడ్డు దగ్గర లైట్గా ఇలా తాకక ముందుగానే ఈ శూలాన్ని ఒక్క ఏటైతే వేసేస్తుంది. మిత్ర పొట్టలో చాకు పొడుద్దామనుకునేవాడు లక్ష్మీ పొడిచిన త్రిశూలంతో ఒక్కసారిగా కుప్ప కూలిపోతాడు. ఇక ఆ రౌడీలందరూ కూడా ఇంకో ఇద్దరు ముగ్గురు రౌడీలు కూడా ఇక మా పరిస్థితి కూడా ఇంతే, ఇక అమ్మవారితో పెట్టుకున్నాం, తను లక్ష్మీలా కనిపించటం లేదు, అమ్మవారిలా కనిపిస్తుందని చెప్పేసి వాళ్ళు పరుగున అయితే వెళ్ళిపోతారు. ఇక వెంటనే ఈ ఊరికి ప్రతి సంవత్సరం పూజ చేసినప్పుడు ఏదో ఒకటి బలిస్తాం, ఈ సంవత్సరం మర్చిపోయాం, ఆ అమ్మవారు ఇక చెడు వ్యక్తిని బలి తీసుకుంది, ఈ ఊడికి పట్టిన దరిద్రం వదిలిపోయింది అని పంతులు గారు అంటూ ఉంటారు. ఇక వెంటనే లక్ష్మి ఏమో మిత్ర గారు మీకేమీ కాలేదు కదూ అని అంటూ ఉంటే నా పక్కన ఉండంగా నాకేమవుతుంది లక్ష్మి అని చెప్పేసి ఇక మిత్ర లక్ష్మిలు అమ్మవారి బొట్టు పెట్టుకొని హారతి తీసుకొని ఈ ఊరందరూ ఇక ఆనందంతో పచ్చదనంతో సంతోషంగా ఉండండి, ఇక మేము బయలుదేరుతాం అని అనగానే అలాగేనమ్మా, మీ అక్కా చెల్లెలు ఇద్దరూ కూడా ఎప్పుడూ పసుపు కుంకుమలతో చల్లగా ఉండాలి తల్లి, మా ఆయుషులు కూడా పోసుకొని మీ అక్కా చెల్లెలు ఇద్దరూ కూడా హ్యాపీగా ఉండండి అని చెప్పేసి చెప్పంగానే ఇక జాను లక్ష్మి బావగారు ఒక్క క్షణం ఆ కత్తి మీకు గుచ్చుకుపోయింది, ఇక మీ ప్రాణాలు పోయాయేమోనని నేను చాలా టెన్షన్ పడిపోయాను, ఇక అమ్మవారి దయ వల్ల మా అక్క మూలాన మీకేమీ కాలేదు అని అనగానే అవును జాను పదండి వెళ్దాం అందరం అని చెప్పేసి ఇంటి దగ్గరికి వెళ్ళి డోర్ అయితే తీస్తారు. ఇక వెంటనే జయదేవ్ మిత్ర నీకేం కాలేదు కదా, అమ్మ లక్ష్మి నీకేం కాలేదు కదూ అని అనగానే ఇక మిత్ర అంటూ ఉంటాడు, చావు అంచుల దాకా వెళ్ళొచ్చాను నాన్న, ఈ లోపల లక్ష్మి నా ప్రాణాల్ని కాపాడింది అని చెప్పి అనగానే ఇక వెంటనే ఇక ఈ ఊళ్ళో క్షణం కూడా ఉండటానికి వీల్లేదు, తాతయ్య వెళ్ళొస్తాం అని చెప్పేసి తాతయ్యకి చెప్పేసి ఇక దేవయాని వాళ్ళు మిత్ర లక్ష్మి వాళ్ళు అందరూ కూడా ఊరు నుంచి ఇంటికైతే వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళేసరికి వీళ్ళ కారు ఆగంగానే మూడో కారు వెనక ఆగుతుంది. అదేంటది, మనం 2 కారుల్లోనే కదా వచ్చాం, మూడో కారు ఆగిందేంటి అని చూసేసరికి అరవింద కారు నుంచి దిగుతుంది. ఇక వెంటనే మామ్ నువ్వా, ఎన్ని రోజులైంది మామ్, అసలు ఏంటి మామ్ ఒక కాల్కి రిప్లై లేదు, ఒక మెసేజ్ లేదు, అసలు ఏమైపోయావు మామ్ అని చెప్పేసి అంటూ ఉంటే ఎందుకురా అంత ఇదిగా ఉన్నారు, మీరు ఇప్పుడు ఊరు నుంచి వచ్చారని తెలిసే ఇక నేను కూడా ఇంటికి వచ్చేసాను అని చెప్పేసి అనగానే సరే అయితే అరవింద ఇంతకీ ఎలా ఉన్నావు, నీ ప్రయాణం అంతా ఎలా ఉంది అని అనగానే నేను బాగున్నానండి, పదండి ముందు లోపలికి వెళ్దాం అని ముందు అందరూ లోపలికి వెళ్తే అక్క ఇంతకాలం ఏమైపోయావక్క అని అనగానే అది ఒక రహస్య పూజ దేవయాని, ఇక లక్ష్మి ఏమో 24 గంటలు నా కొడుకు క్షేమం గురించి ఆలోచిస్తుంది, ఇప్పుడు కూడా తన ప్రాణాన్ని పణంగా పెట్టి తన భర్తను కాపాడుకుంది, కానీ ఇక దీక్షితులు గారు మిత్రతో పాటు
ఇక తన కొడుకుకు కూడా చిన్న చిన్న గండాలు వచ్చాయి. అవి ఆదిలోనే అంతం చేసుకుంటే మంచిది అని చెప్పేసి అన్నారు. అందుకోసమే ఇక నేను నా మనవడు గురించి రహస్య పూజలు జరిపించమంటే అవన్నీ జరిపించాను. అవి మరెవరికీ తెలియకోకుండా జరిపించాలి అన్నారు. అందుకోసం జున్ను మీద ఉన్న గండాలన్నీ తొలగిపోయాయి అని అనగానే ఇక అప్పుడు దీక్షితులు గారు అయితే ఇంటికి వచ్చి నీ మనవడు గండాలన్నీ తొలగించటానికి నీ సాయశక్తులా కష్టపడి ఎవరికీ చెప్పుకోకుండా బాగానే పూజ చేసి ఇక చక్కగా విజయం సాధించి వచ్చేసావు. ఇక రేపు లక్ష్మి ఒక పూజ చేస్తే మిత్రకు గండాలు అనేవి అంత త్వరగా దరి చేరవు అని అనగానే అవునా, ఏంటా పూజ అని చెప్పేసి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక రేపు అమ్మవారికి విశేషమైన పౌర్ణమి తిథి ఉంది. అమ్మవారి గుడిలో పౌర్ణమి తిథి రోజు అమ్మవారికి అభిషేకాన్ని జరిపించాలి. కోనేటి నుంచి లక్ష్మి 11 బిందెల నీళ్లు తీసుకొని వచ్చి అమ్మవారికి అభిషేకం చేయించిన తర్వాత శ్రీచక్రార్చనతో పాటు అక్కడ హోమం జరిపించేసినట్లయితే ఇక మిత్ర జన్మ నక్షత్రాలన్నీ శాంతి ముఖం పడతాయి, మిత్ర గండాలు కూడా తగ్గుముఖం పడతాయి అని అనగానే అలానే పంతులు గారు అన్ని పూజకు ఏర్పాటు చేయండి, రేపొద్దున్న పూజ తప్పకుండా చేస్తాను అని లక్ష్మి చెప్పడంతో ఇక అందరూ కూడా ఆనందంతో గుడికైతే వెళ్తారు. గుడికి వెళ్ళిన తర్వాత ఇక లక్ష్మి ముందుగా అమ్మవారికి 11 బిందెలతో అభిషేకం అయితే చేస్తూ ఉంటుంది కదా. ఇలా లక్ష్మి 11 బిందెలతో అభిషేకం చేస్తూ ఉండగా కావాలని చెప్పేసేసి లక్ష్మి అభిషేకం చేయకూడదు అని చెప్పేసేసి ఇక వెంటనే మనీషా అయితే కాళ్ళు అడ్డు పెడుతుంది. మనీషా కాళ్ళు అడ్డు పెట్టంగానే ఆ 11వ బిందె వచ్చి లక్ష్మికి తెలియకోకుండానే అమ్మవారి దగ్గరికే వెళ్ళి పడటంతో అమ్మవారికి అభిషేకం జలం అయితే చక్కగా అభిషేకం అయితే అయిపోతుంది. ఇక వెంటనే జాను వచ్చేసేసి మనీషా చెంప పగలకొడుతుంది. గుడిలో ఉన్న అరవింద, మిత్ర, జయదేవ్ అందరూ కూడా ఏమైంది జాను అని అనగానే ఛీ మనీషా, అసలు నువ్వు నిజంగానే మా బావగారిని ప్రేమించావా? నిన్ను చూస్తుంటే నాకు నిజంగానే అనుమానంగా ఉంది. మా బావగారి ప్రేమను చూసి ప్రేమించావో లేకపోతే మా బావగారి వెనకాతల ఉన్న ఆస్తిని చూసి ప్రేమించావో నాకైతే అర్థం కావటం లేదు అని అనగానే జాను, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాది నిజమైన ప్రేమ అని చెప్పేసి అనగానే నిజమైన ప్రేమ అయినప్పుడు మా అక్క బావగారి ప్రాణాల కోసం పూజ చేస్తున్నప్పుడు మా అక్క కాళ్ళకి ఎందుకు అడ్డు పెట్టి అభిషేకాన్ని ఆపాలని ప్రయత్నం చేశావు? ఈ పూజలో ఏదైనా లోపం వస్తే మా బావగారికి గండాలు పెరుగుతాయి. నీకు తెలీదా? ప్రేమించడం అంటే ప్రేమించిన వ్యక్తి ఎక్కడున్నా ఆనందంగా ఉండటం. ఇప్పుడు మా అక్క పూజలో ఏదైనా ఘోరం కానీ తప్పు కానీ జరిగితే మా బావకి గండాలు ఎక్కువ అవుతాయి. అంటే నీకు నీ పంతం ఎక్కువే కానీ మా బావగారి మీద నీకు కొంచెం కూడా ప్రేమ లేదు అని నిరూపించావు అని చెప్పేసేసి ఛీ మనీషా అని అంటూ ఉంటే నేనేమీ చేయలేదు, ఎందుకు జాను మీ అక్కతో చేతులు కలిపి ఇలా నా మీద అబద్ధాలు చెప్తున్నావు అని అనగానే అవునా, సరే అయితే ఈ వీడియో చూడండి అని చెప్పేసి వీడియోని అయితే చూపిస్తుంది. ప్రతి ఒక్కరూ గుడిలో మనీషా చేస్తున్న ప్రవర్తన, మనీషా మరొక వ్యక్తితోటి హోమం జరుపుకోకుండా ఆపడం కోసం మాట్లాడిన ప్లాన్ అంతా కూడా జాను అయితే వీడియో తీసేస్తుంది. ఒక్కసారిగా మిత్ర, లక్ష్మి అందరూ కూడా మనీషా చంప అయితే పగల కొడతారు. ఛీ మనీషా, ఇక నువ్వు మారవు. నిజంగానే నువ్వు ప్రేమించిన దానివి అయితే నా నా లాభం, నా సంతోషం చూసుకుంటావు కానీ నా పూజ ఆగిపోయేటట్టు చూసావంటే దీన్ని ప్రేమ అనరు, పైచ్ఛాతకం అని అంటారు అని చెప్పేసేసి అందరూ గుడిలో మనీషాను చీకొట్టి అసహ్యంగా అయితే మాట్లాడటం అయితే జరుగుతుంది. ఇక వీళ్ళందరూ కూడా కలిసి కట్టున పూజ జరుపుకుంటూ ఉంటారు. ఇక వీళ్ళందరూ సంతోషంగా పూజ చేసుకుంటూ ఉండగా అయ్యో పాపం మనీషా, మిత్ర కూడా నిన్ను చీకొడతాడని అస్సలు అనుకోలేదు అని చెప్పేసేసి సరియు అయితే అంటూ ఉంటుంది. నాకు ఘోర అవమానం జరిగింది సరియు, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నేను నా గురించి వీళ్ళందరూ ఇప్పుడు ఇంత ఇదిగా చీకొట్టారు కదా, ఆ పూజ నిజంగానే జరగకూడదు. నిజం చెప్పాలంటే నాకు దక్కింది అసలు ఎవరికీ దక్కకూడదు అన్నట్టుగా మనీషా అయితే సరయూతో అయితే మాట్లాడి ప్లాన్ అయితే చేస్తూ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. నెక్స్ట్ ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్